విదురుడు దుర్యోధనుడు సంభాషణ కథ. ఒకరోజు రాజసభలో విదురుడు దుర్యోధనుడును పక్కకు పిలిచి నెమ్మదిగా మాట్లాడాడు. విదురుడన్నాడు, దుర్యోధన, అసూయ మనిషి కళ్ళను మూసేస్తుంది. పాండవుల మీద కోపం తగ్గించు. దుర్యోధనుడు కోపంగా అన్నాడు, మామయ్య, వాళ్ళు ఉంటే నాకు ప్రశాంతత లేదు. రాజ్యం మొత్తం నాదే కావాలి. విదురుడు ప్రశాంతంగా చెప్పాడు, ఇతరుల సంతోషం చూసి బాధపడేవాడు తన సంతోషాన్ని కూడా కోల్పోతాడు. దుర్యోధనుడు నవ్వుతూ అన్నాడు, బలమైన వాడికే రాజ్యం దక్కుతుంది. జాలి చూపిస్తే రాజ్యం పోతుంది. విదురుడు కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పాడు, బలం వల్ల రాజ్యం దక్కొచ్చు, కాని ధర్మం లేకపోతే నిలవదు. దుర్యోధనుడు అసహనంగా అడిగాడు, అయితే నేనేం చెయ్యాలి? విదురుడు నెమ్మదిగా అన్నాడు, లోభం తగ్గించు, పంచుకోవడం నేర్చుకో. అప్పుడు నీకు శత్రువులు ఉండరు. కాని దుర్యోధనుడు విదురుడి మాటలను పట్టించుకోలేదు. చివరికి అతని అసూయ, అహంకారమే కౌరవ వంశాన్ని నాశనం చేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, అసూయ మనిషిని లోపల నుంచే నాశనం చేస్తుంది. సంతృప్తి, మంచితనం మనిషిని గొప్పవాడిని చేస్తాయి.